మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కరీంనగర్లో చాలా ఒక బిగ్ హాట్ టాపిక్. చాలామంది విద్యావేత్తలు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాళ్ళు నిజంగా గ్రౌండ్లలో చాలా విరితిగంగా తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం కరీంనగర్లో ఉన్నాం. మనతోనే మహమ్మద్ ముస్తాక్ అలీ గారు మనతోనే ఉన్నారు. వీరు నిజంగా గత 5 నెలలుగా అన్ని తిరిగేస్తూ ఉన్నారు. ఓకే, బట్ ఇక్కడ ముస్లిం ఓటర్స్ వచ్చేసి 62,000 పైచిలుకున్నారు. మరి వీళ్ళందరికందరూ ఓట్లు వేస్తారా వేయరా? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. నమస్కారం అందరికీ. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీకు 62,000 ఓట్ల చిల్లర ముస్లిం ఓటర్సే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికందరూ మీకు ఓట్లు వేస్తే వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది? డే 1 నుంచి నా అప్రోచ్ వచ్చేసి సెక్యులర్ అప్రోచ్ అండి. కాస్ట్, క్రీడ్, రిలీజియన్ పైన మేము ఎటువంటి ఓట్స్ అడగట్లేదు. కానీ కమ్యూనిటీకి బిలాంగ్ అవుతాను కాబట్టి అందరూ కలిసికట్టుగా ఇటు హిందూస్లలో కూడా నాకు మంచి శ్రేయభిలాషులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ ఉన్నారు. ఇటు ముస్లిమ్స్లో కూడా ఉన్నారు. సో ముస్లిమ్స్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతున్నాను కాబట్టి టైట్ కాంపిటీషన్ ఉండబోతుంది. బికాస్ ఐ హ్యావ్ ఎ సర్కిల్ ఇన్ హిందూస్ యాజ్ వెల్ యాజ్ ముస్లిమ్స్. ఇద్దరు కలిసి ఒకవేళ ఓట్లు వేస్తే నాకే 1,00,000 మెజారిటీతో గెలుపొందుతానని నేను ఆశిస్తున్నాను. ఓకే, 1,00,000 మెజారిటీ అంటున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మీలాగానే చాలామంది అలాగే అంటా ఉన్నారు, 1,00,000 మెజారిటీ అది అని చెప్పేసి. ఎలా పాసిబిలిటీ అవుతుంది? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాటా అనాలిసిస్ అండి. ఇప్పుడు ఉన్న మీరు ఎలక్షన్ ఎన్రోల్స్ చూసుకుంటే 3,97,000 ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో మీరు అన్ని కులాల వారీగా, మతాల వారీగా ఒకవేళ సెగ్రిగేషన్స్ చేసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది డాటా అనాలిసిస్. సో నాకు ఒకవేళ నేను ఏదైతే ఓటర్ ఎన్రోల్మెంట్ చేశామో అది 65,000 ప్లస్ ఓటర్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఈ 65,000 ప్లస్ నేను చేసే సోషల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో 5 ఇయర్స్, ఆల్మోస్ట్ ఆల్ 5 ఇయర్స్ పైన నుంచి లక్ష ఫౌండేషన్ అనే ఫౌండేషన్తో మేము ఆల్రెడీ సర్వీసెస్ చేసుకుంటూ ఉన్నాం. సో ఆ సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకొని కూడా మా మంచి చెడు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అరచేతుల్లో స్వర్గం మేము చూపించట్లేదు, మేము ఫేక్ ప్రామిసెస్ చేయట్లేదు. వీఆర్ బిల్డప్ ఫర్ గ్రాడ్యుయేట్స్, వీఆర్ ఫర్ పీపుల్. అందుకే మేము ముందుకు వచ్చాము. ఆ డేటా అనాలిసిస్తోనే మేము చెప్తున్నాం. ఫేక్ ప్రామిసెస్ చేయట్లేము అంటున్నారు. మీలాగానే అందరికందరు చెప్తా ఉన్నారు. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? మీ మాటలు కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఇక్కడ ఓటర్స్ ఖచ్చితంగా ఓటర్స్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మేమేమంటున్నామంటే మా పనితీరు చూడండి. మేము ఏదైతే 5 ఏళ్లలో చేశామో మా పనితీరు, జాబ్ మేళాస్ కానివ్వండి, యువతకి ముందుకెళ్ళి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకురావాలి సెంట్రల్ నుంచి కానివ్వండి, తాపత్రయపడుతున్నాము. లేదు అనంటే ఈ గల్లీ నుంచి కార్పొరేట్స్ వరకు పిల్లలకి ప్రైవేట్ సెక్టార్స్లలో అతిపెద్ద జాబ్ మేళాస్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నాం. సో నా నా ఎజెండా ఒకటే, ఇంటింటిన ఉద్యోగం. ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి. ఐదర్ గవర్నమెంట్ అయితే వాళ్ళని ప్రిపేర్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాల దాకా తీసుకెళ్తాం, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ప్రైవేట్ అయితే వాళ్ళకి స్కిల్ సెట్స్ డెవలప్ చేసి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్ చేసి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాల దాకా తీసుకెళ్తాం. ఇంటింటికి ఉద్యోగం అంటున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు గవర్నమెంట్సే చెయ్యలేని పరిస్థితి, మీరు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచాక ఇదంతా చేస్తూ ఉంటున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంటింటికి ఉద్యోగం అంటున్నారు అందులోను. ఎట్లా? చూడండి, ఒకవేళ ఒక సంస్థ కానివ్వండి, ఒక పర్సన్ కానివ్వండి, ఒకవేళ దీన్ని సార్ట్అవుట్ చేసుకొని ప్రతి డిస్ట్రిక్ట్లో ఎన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అవసరాలు ఉన్నాయి, ప్రతి ఓవరాల్ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, మాకున్న ఇప్పుడు 15 జిల్లాలలో ఎంతమంది వేకెన్సీస్ రాబోతున్నాయి, ఈ అనాలిసిస్ ఉంటే మనం ఎవ్రీ ఇయర్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అవుతున్నారో వాళ్ళకి 4th ఇయర్లోనే, వాళ్ళు బీటెక్ కానివ్వండి, డిగ్రీ 3rd ఇయర్లోనే కానివ్వండి, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ చేసుకుంటూ వాళ్ళని ప్రిపేర్ చేస్తే జాబ్ కొట్టడం చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. గత 5 నెలలుగా మీరు ప్రైవేట్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి విజిట్ చేస్తా ఉన్నారు. విజిట్ చేసిర్రు గూడా. సార్, ఏంటి సార్ మీరు గ్రహించినయేంటి? అంటే ప్రాబ్లమ్స్, సమస్యలు ఏమున్నట్టుగా గ్రహించిల్లు? దీనికి మొదటి క్వశ్చన్‌కి మీకు నా జవాబు ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్‌లో నేను ఎప్పుడైతే విజిట్ అయ్యానో అప్పుడు కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్‌మెంట్ నీడ్స్ చూశాను. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నీడ్స్ చూశాను. టెక్నాలజీ పరంగా టీచర్స్‌ని ఎలా వాళ్ళని అప్‌గ్రేడ్ చేయాలి అనేది చూశాను. అండ్ స్పోర్ట్స్‌కి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్‌లలో చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి గానీ స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ లేని పరిస్థితి. వాటిలల్లో కూడా ఒకవేళ స్పోర్ట్స్‌ని మనం మెయిన్ సబ్జెక్ట్‌గా పెట్టుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్తే ఇంకా చాలా వరకు డెవలప్‌మెంట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా అవ్వచ్చు. నేను ప్రైవేట్ స్కూల్స్‌కి ఐయామ్ ఆల్సో రన్నింగ్ ది ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. అయితే ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ట్రెస్మా అని మా అసోసియేషన్ ఉండింది. దాంట్లో నేను కూడా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను.
కానీ ప్రైవేట్ స్కూల్స్ రాత్రే చేంజ్ అయిపోతాయి, గవర్నమెంట్ స్కూల్స్ రాత్రే చేంజ్ అయిపోతాయి అంటే ఇది అసంభవం. దీని డేటా మొత్తం నా దగ్గర ఎక్కడ ఎవరి దగ్గర ఏం ఏం అప్గ్రేడేషన్ అవ్వాల్సి ఉంది గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఉంది. ముందుకెళ్ళి ఇంకా ఎమ్మెల్సీ ఒకవేళ అయినా కాకపోయినా మేము ఒక కమిటీ ఫామ్ చేసి కంపల్సరీగా ఈ 2 సంస్థలలో అప్గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, చేస్తాము కూడా. ఓకే. ట్రెస్మా అనేది ఒకటే మీరు సంఘం పేరు చెప్పిళ్ళు. అంటే ఆ ఒక్క సంఘమే ఉందా మీకు సపోర్ట్‌గా? వేరే సంఘాల సపోర్ట్ అనేది లేదా మీకు? నాకున్న సంఘాల సపోర్ట్ ట్రస్మా కాకుండా మీకు సీనియర్ సిటిజన్ ఫోరం కానివ్వండి, గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, ముస్లిం గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ ఇట్లా తరాల అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే ఏదో నా వెనకాల సపోర్ట్ ఉంది కదా అని మీరు ఓటేయడం కాదు. నేను ఏం పని చేశాను, వాట్ ఐఎమ్ ఎలిజిబుల్ టు, నేను ఏం చేయగలుగుతా మీకోసం, వేరే వాళ్ళలాగా ఫోన్లు ఎత్తకపోవడం కానివ్వండి, దూరంగా ఉండడం కానివ్వండి, అపాయింట్మెంట్లకి డోర్లు బయట నిలబెట్టియడం కానీ చేసే ఇది కాదు, నాది కాదు. నేను ఒకటే కాల్‌కి మీకు స్పందిస్తాను. ఒకటే నిమిషంలో మీ ముందట ఉండగలుగుతానని నేను ఇది చేస్తున్నాను. ఓకే. సార్ ఇదంతా కాదు సార్. 5 మంత్స్ నుంచెల్లి మీరు తిరుగుతా ఉన్నారు. సార్ మీరు నిరుద్యోగుల కోసం ఇప్పటిదాకా ఏమైనా చేసిల్లా? ఏం చేసిల్లు అసలు మీరు? సెప్టెంబర్ 14th రోజు మేము ముందుకు రావడం జరిగింది. వచ్చి ఈ మొత్తం డేటా అనాలిసిస్ చేసి మేము గ్రౌండ్ రియాలిటీలో దిగడం జరిగింది. కానీ దానికన్నా ముందే ఏమనుకున్నాము అనంటే గ్రాడ్యుయేట్స్‌కి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అతి పెద్ద గ్రాడ్యుయేట్ మేళా కూడా చేశాము. జాబ్ మేళా కూడా చేశాము. సక్సెస్ అయ్యాము. 400 మందికి జాబ్ ఇప్పించగలిగాము. ఇంకా లూప్ లైన్‌లో ఉన్నారు. కొంతమంది సెకండ్ రౌండ్ వరకు వెళ్ళగలరు. కొంతమంది ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలిగారు. కానీ ఇట్ ఈస్ నాట్ వన్ డే ప్రాసెస్. నేనేదో మీ ముందుకి ఎమ్మెల్సీగా వస్తున్నా, ఇవాళ ఒకటి పని చేస్తాను, రేపు చెయ్యను అంటే కాదు. దిస్ విల్ బి ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. నేను గెలిచినా, ఓడిపోయినా దిస్ విల్ బి దేర్ ఫర్ ది యంగ్‌స్టర్స్. ఓకే. మీరు కింది స్థాయి నుంచెల్లి ఈరోజు ఒక బిజినెస్ అంటే స్కూల్‌ని రన్ చేస్తా ఉన్నారు. సో, మీరు యాక్చువల్లీ ఎమ్మెల్సీగా బరిలో దిగనికి ఏంటి రీజన్ ఏంటిది యాక్చువల్లీ? నా దృష్టిలో స్కూల్స్ అనేటి బిజినెస్ కాదండి. ఇట్స్ ఆల్ ఆర్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, సర్వీస్ ఓరియెంటెడ్. ఇప్పుడు నాకున్న డిగ్రీస్ గానీ బీటెక్, ఎంటెక్, ఎల్ఎల్బీ, పీహెచ్‌డీలో ఉన్న డిగ్రీస్ నేను ఒకవేళ ఎళ్లి ఎక్కడన్నా ఏదో అబ్రాడ్ కంట్రీస్‌లో సెటిల్ అవ్వొస్తుండే. ఎందుకు ఉన్నాము అంటే వి వాంట్ టు గివ్ సర్విస్ టు ద పీపుల్. ఇక్కడ కరీంనగర్ గానియండి ప్రయారిటీ. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ కూడా మా ప్రయారిటీస్. ఇక్కడ ఉంటే మేము ఈ ఏరియాస్‌లో సర్వ్ చేయగలుగుతాము. యూత్ ఎంపవర్‌మెంట్ గానియండి, వుమెన్ ఎంపవర్‌మెంట్ గానియండి, రూరల్ ఎంపవర్‌మెంట్ గానియండి, ఇవి చేయగలుగుతామనే వి వర్ హియర్ అండ్ వి బీన్ సర్వింగ్. ఓకే. మీలాగానే విద్యావేత్తలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వాళ్ళందరూ కూడా గ్రౌండ్‌లలో తిరుగుతా ఉన్నారు. నిజంగా మీలాగానే తిరుగుతా ఉన్నారు. ఓకే. సార్ ఇప్పుడు వాళ్ళతో మిమ్మల్ని పోల్చినప్పుడు ఇక్కడ చెప్పుకోదగ్గ ఒక 4, 5 పేర్లయితే ఉన్నాయి. నేను పేర్లు చెప్పను. మీకు కూడా తెలుసు. ఓకే. సో, ఇక్కడ వాళ్ళతోని మిమ్మల్ని పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్? ఎందులో బెటర్? నేను అతి తక్కువ ఫీజులలో అఫోర్డబుల్ ఫీజెస్ ఎన్ని స్కూల్స్ ఉన్నా అన్ని స్కూల్స్‌లలో అతి తక్కువ ఫీజులలో నేను నాణ్యతమైన విద్య ఇస్తున్నా. వీళ్ళందరూ ఏంటి అడ్మిషన్ ఫీజ్‌కి 25,000 తీసుకోవడము, పెద్ద పెద్ద ఫీజెస్ తీసుకోవడము, లక్షలలో ఒక సైకిల్ నుంచి ఒక బెంజ్ దాకా పోయి తిరగడము. అలాంటి ఆల్రెడీ పబ్లిక్ చూస్తుంది. ఏం జరుగుతుంది అనేది పబ్లిక్ చూస్తుంది. ఎవరు విద్యని వ్యాపారం ఎవరు చేశారో చూస్తుంది. వట్టి హోర్డింగ్‌ల పైన నీట్ అని, ఐఐటీ ర్యాంక్స్ అని ఉట్టిగా న్యూమరాలజీ పైన డిపెండెంట్ అయ్యి ఎవరైతే ఫేక్ పబ్లిషన్స్, ఫేక్ అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నారో కూడా పెద్ద పెద్ద విద్యావేత్తలు కూడా చూస్తున్నారు. సో దీన్ని ఏంటంటే ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్‌గా వచ్చారో వాళ్ళని మీరు నమ్మండి. ఎవరైతే అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారో వాళ్ళని నమ్మకండి అని నేను మీ ఛానల్ ద్వారా వ్యూవర్స్‌కి చెప్తున్నాను. ఓకే. అంటే మీరు ఒకలో ఇద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిల్లు. నేమ్స్ రివీల్ చేయగలరా? నేను ఒకరిని ఇద్దరిని టార్గెట్ చేయట్లేదు. వ్యూవర్స్‌కి అందరికీ తెలుసు. సైకిల్ నుంచి బెంజ్ దాకా పోయిన వ్యక్తి ఎవరు? లేదా ఇంకా ఉన్న బుక్కులు అమ్ముకొని ముందుకొచ్చిన పరిస్థితి ఎవరు? ఎలక్షన్ ముందులనే లైమ్ లైట్‌లోకి వచ్చిన వ్యక్తి ఎవరు? అండ్ ప్రజలతో పాటు రక్తదాన శిబిరాలు గానీ, జాబ్ మేళాస్ కానీ, గ్రాడ్యుయేట్స్‌కి కానీ అండ్ కరీంనగర్‌లో స్టేడియం లేదు. క్రికెట్ స్టేడియం లేదు. దానికోసం 41 రోజు కొట్లాడినాం. ఎవరు కొట్లాడుకుంటూ వస్తున్నారు? ఎవరు నార్మల్‌గా హామీలు ఇస్తున్నారు? ప్రజలంతా చూస్తున్నారు. ఎలక్షన్స్ రోజు ఈ ప్రజలే డిసైడ్ చేయబోతున్నారు. ఓకే. సార్ యాక్చువల్లీ మీ దగ్గర అంటే ఇక్కడ జనరల్‌గా ఆర్థికంగా బలవంతులైతేనే ఎన్నికల్లో దిగేటువంటి పొజిషన్‌లో ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు. ఓవరాల్ ఇండియా మొత్తం మీద ఇదే నడుస్తా ఉంది. ఆర్థికంగా మీరు బలంగా ఉన్నారా? బలంగా విత్ విత్ బ్రెయిన్ చాలా బలంగా ఉన్నాము. అండ్ ఫైనాన్షియల్‌గా అంటే మా ఫాదర్ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా చేశారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడే తను రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది. అప్పుడే తను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం జరిగింది. సో ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టే
అది మేము ప్రజలల్లో వీఆర్ ఫర్ ది సొసైటీ అండ్ వెల్ఫేర్ ఫర్ ది సొసైటీ. అందుకే ప్రజల మీద మేము ఖర్చు పెడుతున్నాము. ఒకవేళ ఏదో గవర్నమెంట్ మాకు బడ్జెట్ ఇస్తది గదా! ఏదో ఎవరో ఇస్తారు గదా! అని కాకుండా మా సొంత డబ్బులతోని మేము ఇన్ని రోజులకెళ్ళి కష్టపడుకుంటూ వస్తున్నాము. కొరుట్లలో గానియండి, ఇంకా 2, 3 రూరల్ ప్రాంతాల్లో గానియండి, మా సొంత డబ్బులతోని లైబ్రరీస్ పెట్టాము. స్టడీ మెటీరియల్స్ ఇచ్చాము. పిల్లలకి ఎంతవరకి మేము ఇంకా ప్రతి గ్రామాల్లో ఒకవేళ ఎవరైనా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళుంటే వాళ్ళకి 2,00,000 వరకి మేము సపోర్ట్ జేసి, మా ఫౌండేషన్ తరఫున సపోర్ట్ జేసి వాళ్ళకి మెయిన్స్ దాకా గూడా తీసుకెళ్ళడం జరిగింది. ఓకే. సార్ ఇక్కడ మీరొక మాట అన్నారు. బలంగా మీరు అంటే బలంగా ఉన్నాం కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం అని చెప్పేసి మీరన్నారు. అంటే ఆర్థికంగా ఉన్నాము కాబట్టే ఇదంతా ఖర్చు చేస్తా ఉన్నాము. ప్రజల్లోకి తిరుగుతా ఉన్నట్టుగా మీరు చెప్పిల్లు. ఆర్థికంగా ఉన్నాము అని చెప్పుకుంటున్నారంటే ఇది దేనికి సంకేతం? ఒకటే నేను చెప్పేదేందంటే ఇప్పుడు నార్మల్‌గా నేనొక 15,000 ఉద్యోగం చేస్తున్నాననుకోండి. నా ఫ్యామిలీ నీడ్స్ నాకెప్పుడూ ఉంటాయి. నా భార్య గాని, నా పిల్లలు గాని, నా ఇంట్లో అమ్మ గాని, నాన్న గాని వీళ్ళని చూసుకోవాలనేది నాకుంటది. ఆ లూప్ లైన్‌లో, ఆ క్లోజ్డ్ సర్క్యూట్‌లో బయట ప్రపంచం గురించి ఆలోచించలేని పరిస్థితి. ఒకవేళ మీరు ఆర్థికంగా మీరు స్ట్రాంగ్ ఉన్నారు. యువర్ ఫ్యామిలీ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ యూ. లేదా మీరు ముందుకెళ్ళి మీ ప్రజల్లో ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళ వెల్‌ఫేర్ కోసం చేయగలుగుతారు. వాళ్ళకి డయాలిసిస్ మెషిన్స్ కొనియగలుగుతారు. లేకపోతే వాళ్ళకి మంచి మంచి శిబిరాలు పెట్టి వాళ్ళకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురాగలుగుతారు. దీస్ ఆల్ ఆర్ ఇండైరెక్ట్‌లీ డిపెండెంట్ ఆన్ మనీ అండి. సో, ఇట్ ఈస్ లైక్ మీరు సర్విస్ చేయాలన్నా యూ నీడ్ మనీ. ఇప్పుడు మీకు ఒక 1,00,000, 2,00,000 జీతం ఉందనుకోండి. ఆబ్వియస్‌గా మీకు సేవింగ్స్ ఉంటాయి కాబట్టి, అరే థర్డ్ పర్సన్‌కి ఏదైనా చెయ్యాలి అనే తపనతోని మీరు ముందుకొస్తారు కాబట్టి. అంతేగాని ఇప్పుడు ఏదో మేము డబ్బులున్నాం, డబ్బులతోని కొనుక్కోగలుగుతాం. నథింగ్ కమ్స్ ఎలక్షన్. దిస్ ఈస్ ఎలక్షన్. ఎలక్షన్ విల్ ఓన్లీ ఎలక్షన్ అండ్ ఓటర్ విల్ ఓన్లీ ఓట్ యూ వెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. యాహ్! ఓకే. సార్ ఇక్కడ మీరు గెలిచినా, ఓడినా మీ సత్సంబాధలు అలాగే ఉంటాయా? కొనసాగుతాయా? లేకుంటే ఇక ఓడిపోయినాం గదా! ఇక వద్దు నాకు రాజకీయం వద్దు. నాకు స్కూల్ ఉంది గదా! చూసుకోవాలి అనే కోణంలో ఉంటారా? నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్‌గా ముందుకొచ్చిందే ప్రజల వల్ల. అంటే యూత్ గానియండి, గ్రాడ్యుయేట్స్ గానియండి, యువత గానియండి, వాళ్ళొచ్చి "అన్న మీరుండాలి, మీరు ముంగటుండాలి, మీరింత డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఒక సింగిల్ కాల్‌లో మీరు ప్రతి వర్క్ జేసి పెడతారు మాకు. మీరు ముందుండాలి" అని చాలా వరకు సీనియర్స్ గానియండి, ఇటు జూనియర్స్ గానియండి, ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి "మీరు ముందుకెళ్ళండి. మీలాంటి లీడర్ ఒకరుండాలి" అని మీరు ముందుకొస్తేనే నేను ముందుకొచ్చానండి. ఇంత ఒకవేళ నేను గెలిచినా, నేను ఓడిపోయినా, నా సర్వీసెస్ అనేది ఫర్ ది వెల్‌ఫేర్ ఆఫ్ ది సొసైటీ కంటిన్యూగానే ఉంటాయండి. యాహ్! ఓకే. సార్ నిరుద్యోగులకి మీరిచ్చే మెసేజ్ ఏంటిది? ఇప్పుడు మీరు ఎన్నో చెప్పిల్లు. మీలాగనే చాలామంది ఇండిపెండెంట్‌గా నిలబడేటువంటి క్యాండిడేట్స్ అందరూ ఇలాగే ఇంటర్వ్యూల మాధ్యమాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు మీ మాటలు నమ్మాలా? వాళ్ళ మాటలు నమ్మాలా? అసలు ఎవరి మాటలు నమ్మాలి? అందరికి నోటి ద్వారా చెప్తా ఉన్నారు. ఎవరి మాటలు నమ్మాలి? అండి నేను ఒకటే చెప్తా మీ న్యూస్ ఛానల్ నుంచి నథింగ్ కమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ద వరల్డ్. మీరు ఒకవేళ మంచి కమ్యూనికేటివ్, మంచి స్కిల్ సెట్స్ మీ దగ్గర ఉన్నాయంటే యూ విల్ బీ అపాయింటెడ్ ఎనీవేర్. మీకు జాబ్ వచ్చేస్తది ఎక్కడైనా. మీరు జాబ్ వస్తేనే మీ ఫ్యామిలీ గానియండి, మీరు పెట్టే ఖర్చు గానియండి, ఇట్ ఈస్ ఆల్ డిపెండబుల్. సో, నేను నిరుద్యోగ యువతకి చెప్పేది ఒకటే. మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అవసరమైతే రేపటికి ఆ ప్లాన్‌ను కౌన్సిల్‌లో తీసుకెళ్ళి మీ గొంతునై ముందుకెళ్ళి ప్రతి ఇంటికి ఒక ప్రైవేట్ ఉద్యోగం తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. ఓకే. ప్లాన్ ఉంది. ప్రొసీజర్ ప్రకారమే వెళ్తామంటున్నారు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్సీగా గెలిచారనుకోండి. ఇండిపెండెంట్‌గానే గెలిచారు. 1,00,000 మెజారిటీ అనే అన్నారు గదా! ఇందాక. వచ్చిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మీ మైండ్‌లో ఏం రన్ అవుతా ఉంది సార్? ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసము మీరేం చేయదలుచుకున్నారు? మీ మైండ్‌లో ఉన్నటువంటి థాట్ ఏంటిది యాక్చువల్లీ? ఫస్ట్ అయితే స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ చాలా అవసరం ఉంది. అన్ని తరాలలో యూ కెన్ సీ ఇన్ స్పోర్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీకు గ్రాడ్యుయేట్స్ వచ్చేది అంతా స్కూలింగ్స్ నుంచే. ఇదేర్ ప్రైవేట్ గానియండి, ఇదే గవర్నమెంట్ గానియండి. ఒకవేళ ఈ గవర్నమెంట్ సెక్టార్స్ గాని, ప్రైవేట్ సెక్టార్స్ గాని అప్‌లిఫ్ట్‌మెంట్ చేసుకుంటే, అప్‌గ్రేడేషన్ చేసుకుంటే, ఢిల్లీ లాగా ఒకవేళ మనం ఒక పార్టీ, నేను పేరు అనుకోవట్లేదు కానీ, ఒక పార్టీని మీరు ఢిల్లీలో చూసుకుంటే, ఆ పార్టీ ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్‌లలో గూడా పేరెంట్స్ బయట 2 కిలోమీటర్లు క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఎందుకయింది? అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్స్‌లలో 2 కిలోమీటర్లు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఎందుకు? బికాజ్ దే హావ్ అప్‌గ్రేడెడ్ దెమ్‌సెల్ఫ్. వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేశారు. టీచర్ ట్రైనింగ్స్ చేశారు. అన్నీ అప్‌గ్రేడ్ చేశారు కాబట్టి జరిగింది. సో, ముందుకెళ్ళిన తర్వాత గూడా మేము దీనిపైన కృషి చేసి ఓడినా, గెలిచినా విల్ బి దేర్ సర్వింగ్ ఫర్ ది ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఆల్సో. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా. నేను మీ ఛానల్ ద్వారా చెప్పేది ఒకటే అండి.
ఏదో ఎవరో ఏదో ఇస్తారు, ఏదో ఎవరో చేస్తారు మీకోసం అని అంటే, ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్స్‌లో మీరు చూసుకున్నారు. హామీలు ఇచ్చి అరచేతులలో స్వర్గం చూయించి మీతోని ఓట్లేయించుకున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత మీరెవరో, వాళ్ళెవరో అయిపోయారు ఆరేండ్లలో. నేను మీ ముందట ఒకటే చెప్తున్నా. నన్ను మీరు ఒకటే కాల్‌లో మీరు ఒక గంట సేపట్లో మీ ముందుకు నేను నిలబడగలుగుతా. మీ మధ్యలో నేను ఒకనై నేను గూడా గ్రాడ్యుయేట్‌నే. నేను గూడా యువతనే. ఐ ఆల్సో ఫీల్ యువర్ పెయిన్ యాజ్ ఎన్ అన్‌ఎంప్లాయిడ్ యూత్. ఎలా మీ పెయిన్ ఉంది? ఎలా మీ ఫ్యామిలీస్‌ని ఫేస్ చేస్తున్నారు? మీ రిలేటివ్స్‌ని మీరు ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? ఇంకా ఉద్యోగం రాలేదా బిడ్డ? ఇంకేం చేస్తున్నావు? అనే క్వెషన్స్ పైన మీరు ఎలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నారో అనేది నేను ఆ పెయిన్‌ని నేను రియలైజ్ అవుతున్నా. సో, ఒక్కటే నేను మిమ్మల్ని అడిగేది, మీ తమ్ముడు అనుకోండి, మీ అన్న అనుకోండి, నేను ఒకవేళ బరిలో ఉన్నాను కాబట్టి, ఒకవేళ నేను గెలుస్తే మాత్రం మీ అందరితోని జస్టిఫికేషన్ అవుతది. కాని ఎడల నేను 3 నెలలకే రాజీనామా చేసేసి కూడా రాజీనామా చేస్తానని మీకు నేను బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా నేను మీకు హామీ ఇస్తున్నా. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.